హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. స్టూడెంట్స్, ఈరోజు ఇంట్రడక్షన్ ఫస్ట్ యూనిట్లో ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యాన్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక సమస్యలు ఏంటివో ఒకసారి పరిశీలిద్దాం. అర్థశాస్త్ర పరిచయం అనే ఈ ఫస్ట్ యూనిట్లో ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక సమస్యలు, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కొన్ని ప్రధానమైన మౌలిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయినా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అయినా, లేకపోతే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినా కొన్ని ప్రధానమైన మౌలిక సమస్యల్ని ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన మౌలిక సమస్యలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా పరస్పరం ఆధారపడి ఉంటాయి. పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి పరస్పరం ఆధారపడి ఉండే కొన్ని ముఖ్యమైన మౌలిక సమస్యల గురించి ప్రస్తుతం చర్చించుకుందాం. ఏ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఆయా దేశ ప్రభుత్వాలు లేదా ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా ఇప్పుడు మనం బోర్డు మీద చూపించిన సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ సమస్యలు అనేవి పరస్పరం ఆధారపడిన సమస్యలే మరియు పరస్పరం ప్రభావితం చేసుకునే సమస్యలే. అంటే పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి, పరస్పరం ఆధారపడి ఉంటాయి, ఒకదానికి మరొకదానికి ఇంటర్లింక్ అనేది కూడా ఉంటుంది. అంటే మధ్య ఒక అంశానికి, ఒక సమస్యకు మరొక సమస్యకి ప్రధాన సంబంధం కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఈ సమస్యలను ఆర్థికవేత్తలు పరిశీలించి మరి కొన్ని అంశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గాల గురించి ప్రతి ఆర్థికవేత్త ఆయా సందర్భాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు చర్చల ద్వారా అర్థశాస్త్ర విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ మౌలిక సమస్యలు అనేవి ఉపయోగపడతాయి. మౌలిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రతి ఆర్థికవేత్త వారి సమయాల్లో, ఆయా సమయాల్లో ఏమేం ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సంబంధించిన చర్చల ద్వారా అర్థశాస్త్ర విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ మౌలిక సమస్యల యొక్క చర్చ లేకపోతే అవగాహన అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పెట్టుబడిదారీ, సామ్యవాద, మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఆయా దేశ ప్రభుత్వాలు లేదా ఆర్థిక వ్యవస్థ మొదట ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలన్నప్పుడు వస్తువుల్ని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి వినియోగ వస్తువులు, రెండవది ఉత్పాదక వస్తువులు. మళ్ళీ వినియోగ వస్తువుల్ని మరొక రకంగా వర్గీకరించవచ్చు. నిత్యావసర వినియోగ వస్తువుల, సౌకర్యాన్ని ఇచ్చే వినియోగ వస్తువుల, లేకపోతే విలాసాన్ని ఇచ్చే వినియోగ వస్తువుల. వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు నిత్యావసర వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలన్నా, సౌకర్యాన్ని ఇచ్చే వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలా, విలాసాన్ని ఇచ్చే వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలా. మరి అసలు వినియోగ వస్తువులని వేటిని అంటాం అన్నప్పుడు మానవ కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటాం. మానవ కోరికలు ఏ వస్తువుల ద్వారా అయితే ప్రత్యక్షంగా తీర్చుకోగలుగుతామో ఆ వస్తువులని వినియోగ వస్తువులు అంటాం. మరి ఉత్పాదక వస్తువులని వేటిని అంటామంటే మానవ కోరికలను పరోక్షంగా తీర్చేవి లేదా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే వస్తువుల్ని ఉత్పాదక వస్తువులుగా పిలవడం జరుగుతుంది. మరి ఆర్థికవేత్తలు లేదా ప్రభుత్వాలు వినియోగ వస్తువుల ఉత్పత్తికి ప్రయారిటీ ఇవ్వాలా, ఉత్పాదక వస్తువుల ఉత్పత్తికి ప్రయారిటీ ఇవ్వాలా అనే చర్చ జరిగినప్పుడు ప్రస్తుత తరం ప్రయోజనం ముఖ్యం అనుకుంటే వినియోగ వస్తువుల ఉత్పత్తికి అందుబాటులో ఉన్న వనరులను కేటాయించాలి. భవిష్యత్తు తరం ప్రయోజనం ముఖ్యం అనుకుంటే ఉత్పాదక వస్తువుల ఉత్పత్తికి వనరులను ఎక్కువగా కేటాయించినట్లయితే రాబోయే తరంలో
ఉత్పాదక వస్తువుల సంఖ్య పెరిగితే వాటి ఆధారంగా వాటి ద్వారా వినియోగ వస్తువుల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది. అంటే వినియోగ వస్తువులు అనేవి ప్రస్తుత తరం వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉపయోగపడతాయి తప్ప భవిష్యత్తు తరాల్లో వస్తుత్పత్తి పెంచడానికి ఉపయోగపడవు. ఇతర వస్తువుల ఉత్పత్తిలో పాల్గొనే శక్తి వినియోగ వస్తువులకు ఉండదు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే శక్తి వేటికి ఉంటుందంటే ఉత్పాదక వస్తువులకు ఉంటుంది. ఈ ఉత్పాదక వస్తువులని మూలధన వస్తువులు అని కూడా అంటాం. భవిష్యత్తు తరాల ప్రయోజనం ముఖ్యం అనుకుంటే ఉత్పాదక వస్తువులకు ఉత్పత్తికి కొరతగా ఉన్న వనరులను, పెట్టుబడి వనరులు కావచ్చు, భూమి కావచ్చు, ఇతర వనరులన్నింటినీ ఉత్పాదక వస్తువులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత తరం ప్రజల యొక్క ప్రయోజనం ముఖ్యం అనుకుంటే కొరతగా ఉన్న వనరుల్లో ఎక్కువ భాగం వినియోగ వస్తువుల ఉత్పత్తికి కేటాయించవలసి ఉంటుంది. మరి వినియోగ వస్తువుల ఉత్పత్తి కేటాయించినప్పటికీ వాటిలో ముందుగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత సౌకర్యాన్ని ఇచ్చే వస్తువుల ఉత్పత్తికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ తర్వాత విలాస వస్తువుల ఉత్పత్తికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే, వినియోగ వస్తువుల ఉత్పత్తికి వనరులు కేటాయించాలని ప్రభుత్వం లేదా ఆర్థిక వ్యవస్థలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థలో లేదా ఆ దేశంలో ఎదురయ్యే నెక్స్ట్ సమస్య ఏంటంటే ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి. అంటే వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయాలనుకున్నాం కానీ వాటిని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలనేది మరొక ప్రశ్న. ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలనే విషయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయా వస్తువులకు ఉన్న డిమాండు, ఆ వస్తువుల యొక్క సప్లై బట్టి ఉత్పత్తి నిర్ణయించబడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వస్తువులకున్న డిమాండ్ను మించి సప్లై చేసినప్పుడు వస్తువుల ధరలు పడిపోయి ఉత్పత్తిదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. మరికొన్ని సందర్భాలలో వస్తువుల డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటే ధరలు పెరిగి వినియోగదారుడు కొనలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే దేశంలో ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ ద్రవ్యోల్బణం కానీ ఆర్థిక మాంద్యం కానీ వాంఛనీయం కాదు, అది అవాంఛనీయం. కాబట్టి ప్రభుత్వాలు లేదా ఆర్థికవేత్తలు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయా వస్తువులకు ఉండే డిమాండ్ను బట్టి సప్లై చేయాల్సి ఉంటుంది, డిమాండ్ను బట్టి వనరులు కేటాయించాల్సి ఉంటుంది వినియోగ వస్తువుల ఉత్పత్తికి. లేదా మూలధన వస్తువులను ఉత్పత్తి చేయాలనుకుంటే మూలధన వస్తువులకు ఉండే డిమాండ్ను బట్టి సప్లైని పెంచాల్సి ఉంటుంది. డిమాండ్ను మించి సప్లై పెరిగితే ధరలు పడిపోవడం, డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉన్నట్లయితే ధరలు పెరగడం. ఈ రెండు జరగకుండా ఉండాలంటే డిమాండ్ సప్లై సమానంగా ఉండేటట్టు చర్యలు తీసుకున్నట్లయితే పరిపూర్ణ పోటీ స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సప్లైను బట్టి మార్కెట్లో వస్తువు ధర నిర్ణయించబడుతుంది. ఆ ధరలు సమతుల్య స్థితిలో ఉండాలంటే, మారకుండా స్థిరంగా ఉండాలంటే వనరుల కేటాయింపు అనేది వస్తువులకున్న డిమాండ్ సప్లైను బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్, వినియోగ వస్తువుల డిమాండ్ సప్లైని బట్టి ఉత్పత్తి చేయాలనుకున్నాం, కానీ ఆ వినియోగ వస్తువుల్ని ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎట్లా ఉత్పత్తి చేయాలనేది ఉత్పత్తి పద్ధతులకు సంబంధించిన సమస్య. ఉత్పత్తి పద్ధతులు అనేవి మనకు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శ్రమ సాంద్రత పద్ధతి, రెండవది మూలధన సాంద్రత పద్ధతి. శ్రమ సాంద్రత పద్ధతిలో శ్రమ అధికంగా ఉపయోగించడం, యంత్ర పరికరాలు మూలధనాన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగించడం జరుగుతుంది. శ్రమ అధికంగా ఉండి మూలధనం తక్కువ పరిమాణంలో ఉపయోగించే పద్ధతిని శ్రమ సాంద్రత పద్ధతి అని పిలవడం జరుగుతుంది. మూలధనం అధికంగా ఉండి శ్రామికులను తక్కువగా వినియోగించే పద్ధతిని మూలధన సాంద్రత పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతులలో ఆయా దేశాల యొక్క స్థితిని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం లాంటి శ్రమ లేదా నిరుద్యోగ సమస్య, శ్రామిక జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశంలో శ్రమ సాంద్రత పద్ధతిని ఉపయోగించినట్లయితే తక్కువ ధరకే, తక్కువ వ్యయానికే శ్రమను పొందవచ్చు. అదేవిధంగా మూలధనం కొరతగా ఉండి మూలధనం యొక్క ప్రతిఫలమైన వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న సందర్భంలో తక్కువ మూలధనం ఎక్కువ శ్రమను వినియోగించడం వలన భారతదేశంలో ఒకవైపు నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు, మరొక వైపు మూలధన కొరతను అధిగమించే అవకాశం ఉంది. అదేవిధంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే శ్రమ కొరతగా ఉండి మూలధనం అధికంగా ఉంటుంది. శ్రమ
సంబంధించిన వేతనం అధికంగా ఉంటుంది, మూలధనానికి సంబంధించిన వడ్డీ రేటు స్వల్పంగా ఉండడం అనేది అక్కడ ఉంటుంది. అందుకని అమెరికా లాంటి దేశాలలో మూలధన సాంద్రత పద్ధతి, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రమ సాంద్రత పద్ధతి అనేది ఉత్పత్తికి అనుకూలమైనదిగా ఎంపిక చేయడం ద్వారా ఆయా దేశాల్లోని మూలధన వనరులని, శ్రామిక శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించినట్లయితే నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయి ఇక్కడ మూలధనం వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండి ఆ ఉత్పత్తి వ్యయాలు కూడా ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉత్పత్తి వ్యయం కనిష్ట స్థాయిలో ఉండి గరిష్ట ఉత్పత్తి సాధించాలంటే ఆయా దేశాల్లోని శ్రమ మూలధనం యొక్క సాపేక్ష లభ్యతను బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్న దేశాలలో శ్రమ సాంద్రత పద్ధతి, మూలధనం అధికంగా ఉన్న దేశాలలో మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించి వినియోగ వస్తువులు కానీ ఉత్పాదక వస్తువులు కానీ ఉత్పత్తి చేసుకోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు లేదా ఆర్థికవేత్తలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఎట్లా ఉత్పత్తి చేయాలో నిర్ణయించిన తర్వాత మరొక సమస్య ఏంటిదంటే, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలనేది ఇది పంపిణీకి సంబంధించిన సమస్య. ఒక నిర్ణీత కాలంలో జరిగిన ఉత్పత్తిని ఆ ఉత్పత్తికి కారణమైన ఉత్పత్తి కారకాల మధ్య పంచడాన్నే పంపిణీ అంటారు. మనం చేసే ఉత్పత్తి అనేది పేదవారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పేదవారికి ఇంతకు ముందు కంటే ఎక్కువ చేరే విధంగా పంపిణీ జరిగినట్లయితే మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా భావించవచ్చు. అంటే జాతీయ ఆదాయం ధనికులకు ఎక్కువ పోయి పేదవారికి తక్కువ పోయి ఆదాయ అసమానతలు పెంచే విధంగా ఉత్పత్తి పద్ధతులు కానీ, తర్వాత వస్తువుల ఉత్పత్తిలో ఎంపిక కానీ వనరుల కేటాయింపు కానీ ఉండకూడదు. ఉత్పత్తి పద్ధతుల ఎంపికైనా, వస్తువుల యొక్క ఎంపికైనా, దానికి వనరుల కేటాయింపు అయినా ఏ విధంగా ఉండాలంటే ఆదాయం అనేది ధనిక వర్గం నుంచి పేద వర్గానికి పంపిణీ అయ్యే విధంగా ఉండాలి. పేద వర్గాల యొక్క ఆదాయాలు పెంచే విధంగా పంపిణీ ఉండాలి. అంటే జరిగిన ఉత్పత్తిలో అధిక భాగం ఇంతకు ముందు కంటే ఎక్కువగా పేదవారికి పోయే విధంగా జరిగేటట్టు చేస్తే ఆ దేశంలో ఆదాయ అసమానతలు తగ్గడం, పేదరికం నిర్మూలించబడడం అనేది జరుగుతుంది. పేదరికం నిర్మూలించబడాలన్నా, ఆదాయ అసమానతలు తగ్గాలన్నా పంపిణీ ద్వారా పేదవారికి ఎక్కువ ఆదాయం పోయే విధంగా ఉండాలి. జరిగిన ఉత్పత్తిలో ఎక్కువ వస్తువులు పేదవారికి చేరే విధంగా ఉండాలి. వచ్చిన జాతీయ ఆదాయంలో ఎక్కువ ఆదాయం పేదవారికి చేరే విధంగా చేసినట్లయితే ఆదాయ అసమానతలు తగ్గడం, పేదరికం నిర్మూలించబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మరొక సమస్య ఏంటంటే ఉత్పాదక వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందా లేదా అనేది మరొక ప్రశ్న. మరొక మౌలిక సమస్య ఏంటంటే దేశంలో లభిస్తున్న ఉత్పాదక వనరులను సమర్థవంతంగా వాడుకుంటున్నామా లేదా. అంటే వనరులు కొరతగా ఉంటాయి, కోరికలు అపరిమితంగా ఉంటాయి. అపరిమితమైన కోరికలు తీర్చుకోవడానికి పరిమితమైన వనరులను ఉపయోగించేటప్పుడు అత్యధిక ప్రయోజనం ఇచ్చే విధంగా, గరిష్ట ఉత్పత్తినిచ్చే విధంగా, ప్రజలకు గరిష్ట సంతృప్తినిచ్చే విధంగా వనరులు కేటాయించాల్సిన అవసరం ఉంది, వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వనరులను దుర్వినియోగం చేయకూడదు, వృధా చేయకూడదు. మరొక వైపు కొంచెం వనరులను నిరుపయోగంగా కూడా ఉంచకూడదు. పూర్తి స్థాయిలో వనరులను వాడుకోవాలి మరియు గరిష్ట ప్రయోజనం ఇచ్చే విధంగా, గరిష్ట ఉత్పత్తినిచ్చే విధంగా వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం మరియు మూలధనం అనేది ఆ గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఆయా దేశాల్లో ఉన్న వనరులను వృధా చేయకుండా పూర్తి స్థాయిలో గరిష్ట ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా ఉపయోగించుకోగలుగుతున్నామా లేదా అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యల్లో మరొక సమస్య. నెక్స్ట్, ఇంకొక సమస్య ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కాలంతో పాటు వృద్ధి చెందుతుందా లేదా నిలకడగా ఉందా. అంటే స్టేబుల్గా ఉందా, గ్రోత్ వృద్ధి చెందుతుందా, అంటే డెవలప్మెంట్ ఏమైనా ఉందా. వృద్ధి అన్నప్పుడు
ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయంలో లేదా జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల లభించినట్లయితే దాన్ని వృద్ధి అంటాం. అంటే ఒక సంవత్సర కాలానికి మరొక సంవత్సర కాలానికి దేశంలోని ఉత్పత్తి క్రమక్రమంగా పెరుగుతుందా, పెరగకుండా నిలకడగా ఉంటుందా, లేదా ఒక సంవత్సరం పెరిగి ఒక సంవత్సరం తగ్గుతుందా? అంటే ఆర్థిక వృద్ధి రేటు క్రమంగా పెరగాలి. అలా పెరిగినప్పుడే దేశంలో ఉత్పత్తి పెరిగి ప్రజల ఆదాయాలు పెరుగుతుంటాయి, ప్రజల జీవన ప్రమాణం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందకుండా నిలకడగా ఉన్నట్లయితే ప్రజల ఆదాయాలు పెరగవు, ప్రజల జీవన ప్రమాణం పెరగదు. అందుకని కాలంతో పాటు అంటే కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి సంవత్సరం దేశంలో ఉత్పత్తి క్రమంగా పెరిగి ప్రజల ఆదాయాలు జీవన ప్రమాణం పెరుగుతుందా లేదా అనేది మరొక ప్రశ్న. ప్రతి ఆర్థికవేత్త ఈ ప్రశ్నలన్నీ కూడా పరిశీలించి ఆ పైన వివరించిన అన్ని అంశాలను బట్టి ఆర్థికవేత్తలు వివిధ సమయాలలో లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన చర్చల ద్వారా అర్థశాస్త్ర విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక సమస్యలు అనేవి ఉపయోగపడతాయి. అంటే ప్రతి దేశం కూడా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి అంటే వినియోగ వస్తువులనా ఉత్పాదక వస్తువులనా, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అంటే వినియోగ వస్తువులు అయితే ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అంటే డిమాండ్ సప్లైలకు సమానంగా ఉత్పత్తి చేయాలి. డిమాండ్ మించి సప్లై ఉన్నా, సప్లైని మించి డిమాండ్ ఉన్న ధరల తగ్గుదలకు పెరుగుదలకు, డిమాండ్ మించి సప్లై ఎక్కువ ఉంటే ధరలు తగ్గుతాయి, డిమాండ్ కంటే సప్లై తక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి. అవి రెండు సరైనవి కావు. ఎట్లా ఉత్పత్తి చేయాలన్నప్పుడు ఉత్పత్తి పద్ధతులు సంబంధించిన ప్రశ్న ఇది. శ్రమ సాంద్రత పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేయాలా, మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేయాలా? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రమ సాంద్రత పద్ధతి, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మూలధన సాంద్రత పద్ధతి సరైంది. అంటే సాపేక్షంగా శ్రమ అధికంగా ఉన్న దేశాలు శ్రమ సాంద్రత పద్ధతిని, మూలధనం అధికంగా ఉన్న దేశాలు మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించడం శ్రేయస్కరం. తర్వాత ఉత్పత్తి అయిన వస్తువులను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి అయిన వస్తువుల్ని ఏ విధంగా పంచాలి, మొత్తం ఉత్పత్తిలో ధనికుల వాటా ఎక్కువ ఉండాలా, పేదవాళ్ళ వాటా ఎక్కువ ఉండాలా అన్నప్పుడు పంపిణీలో పేదవారికి ఉపయోగపడే విధంగా పంపిణీ ఉండాలనే విషయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో లభిస్తున్న ఉత్పాదక వనరులని పూర్తిగా వాడుకుంటున్నామా, లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా, లేకపోతే దుర్వినియోగం జరుగుతుందా, గరిష్ట ప్రయోజనం ఇచ్చే విధంగా లేదా గరిష్ట ఉత్పత్తిని ఇచ్చే విధంగా ఉత్పాదక వనరుల్ని వాడుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం మరొక అంశం. తర్వాత ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతుందా లేదా నిలకడగా ఉందా, అంటే దేశంలో ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతుందా లేదా నిలకడగా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీదనే ప్రజల యొక్క తలసరి ఆదాయం కానీ జీవన ప్రమాణం కానీ ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని బట్టి జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయాన్ని బట్టి తలసరి ఆదాయం, తలసరి ఆదాయాన్ని బట్టి ప్రజల జీవన ప్రమాణ స్థాయి నిర్ధారణ జరుగుతుంది. అందుకోసం ప్రతి సంవత్సరం దేశం ఆర్థిక వ్యవస్థ దేశం వృద్ధి చెందుతుందా, ఉత్పత్తి పెరుగుతుందా, నిలకడగా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆదాయాలు, జీవన ప్రమాణాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి మీద ఆధారపడి ఉంటాయి కనుక చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.